ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సమన్వయంతో ఏనుగుల దాడులు ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతో పాటు పంటలను పాడు చేస్తున్న ఏనుగుల బారి నుంచి రక్షణ కల్పించుకునే దశలో ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందన్నారు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, పోయిన వారము డిప్యూటీ సీఎం గారు శ్రీ పండితుల పవన్ కళ్యాణ్ గారు, తర్వాత హైయర్ అఫీషియల్స్ పీసీసీఎఫ్, తర్వాత స్పెషల్ సెక్రటరీ, తర్వాత సిసిఎఫ్ అనంతపురము, తర్వాత డిఎఫ్ఓ చిత్తూరు, మేమందరం కలిసి ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది బెంగళూరులోని విధాన సౌధలో. సో అందుకు అక్కడ కర్ణాటక సంబంధించినటువంటి ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ గారు, అదేవిధంగా అక్కడ హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ మీటింగ్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ముఖ్యంగా ఈ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ మేజర్ ఇష్యూ ఏంటి అంటే కుంకేనుగులు తీసుకురావడము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో కర్ణాటకకి తమిళనాడుకి మధ్యలో ఉన్న జిల్లా కావడం వల్ల ఎక్కువ శాతం ఏనుగులు ఇక్కడ సమస్యలు మనకు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా పోయిన 5 సంవత్సరాల్లో దాదాపు 20 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 20కి పైగా ఏనుగులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. సో ఈ సమస్యని ఎలాగైనా రిజాల్వ్ చేద్దామన్న కృత నిశ్చయంతోనే మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఒక రోజంతా స్పెండ్ చేసి కర్ణాటక డిపార్ట్మెంట్స్ అందరితోనూ వాళ్ళ గవర్నమెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇందులో భాగంగా 8 కుంకి ఏనుగులు మనం అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా కర్ణాటక డిపార్ట్మెంట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఆ ఏనుగులు ఏవైతే ఉన్నాయో ముందుగా ట్రైన్ చేయడము, తర్వాత అక్కడ ఒక మహోత్సని అసిస్టెంట్ మహోత్సని కూడా మనం ట్రైన్ చేయడం కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది వేయడం జరిగిందండి. ఇదొక్కటే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఆన్ వైల్డ్ లైఫ్ మీద, అంటే ఏవైతే పోచింగ్ అనేది వేటాడడం అనేది క్రాస్ బోర్డర్ జరుగుతుందో వాటి ఇన్ఫర్మేషన్ షేరింగ్, జాయింట్ ప్యాట్రోలింగ్, అదేవిధంగా టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ మీద కూడా 2 రాష్ట్రాలు కూడా చర్చించడం జరిగింది. సో ఇందులో భాగంగా కర్ణాటక డిపార్ట్మెంట్ ఏవైతే అప్లికేషన్స్, ఐటీ అప్లికేషన్స్ చేశారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది కూడా చాలా మంచి పరిణామం. అదేవిధంగా ఎర్రచందనం మీద కూడా, స్మగ్లింగ్ మీద కూడా దాన్ని ఎలాగైనా అరికట్టాలని చెప్పేసి మన ఫారెస్ట్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు కృత నిశ్చయంతో ఉన్నారు. సో అందులో భాగంగానే ఇన్ఫర్మేషన్ షేరింగ్, రెడ్ శాండ్ స్మగ్లింగ్, ఎవరైతే ఈ సూత్రధారులు ఉంటారో, కింగ్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా పట్టడానికి జాయింట్ బోత్ స్టేట్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఒక ఎంఓయూ కూడా సైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దాదాపు 5-6 పాయింట్స్ ఎజెండాతో మనము మన రాష్ట్రం నుంచి కంటింజెన్సీ కర్ణాటక వెళ్ళడం జరిగింది. మీటింగ్ సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్ యాక్షన్స్ అన్నీ కూడా మేము వెంటనే చేస్తూ ఉన్నాము. సో ఈ మీటింగ్ అనేది మొత్తం భారతదేశంలోని మీడియాని, ప్రజలందరినీ కూడా ఆకర్షించింది. సో ఇది కూడా మన చిత్తూరు జిల్లాకు చాలా మంచి పరిణామం. దీని ద్వారా మనకు కుంకి ఏనుగులు వచ్చే ఒక ఎలిఫెంట్ క్యాంప్ కానీ మనము సెటప్ చేయగలిగితే, ఈ ఎలిఫెంట్ క్యాంప్ సెటప్ కుంకి ఏనుగులు అనేది కొంత సమయం తీసుకునే ప్రాసెస్ ఏనండి. ఎందుకంటే కుంకి ఏనుగుల్ని మనము వాళ్ళు సెమీ ట్రైన్డ్ ఏనుగులు వాళ్ళకి ఇస్తారు. సో అక్కడ ఏవైతే ప్రాబ్లమాటిక్ ఏనుగుల్ని వాళ్ళు ఈ క్యాప్చర్ చేయడం జరుగుతుందో ఆ ఏనుగుల్ని మాత్రమే ఇప్పుడు మనము వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సో ఆ సెమీ ట్రైన్డ్ వాటిని ట్రైన్ చేయాలి. అదేవిధంగా ఏనుగులకి ఏంటి అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఆ అసిస్టెంట్ మహోత్సవం. సో ఆ అసిస్టెంట్ మహోత్ని ఆ ఇద్దరిని కూడా మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు ఏనుగుల్ని కూడా. సో ఇది దాదాపు ఒక 6 months to 8 months పట్టే ప్రాసెస్ ఇది. దాని ముందర మనం టీం అంతా వెళ్ళేసేసి కర్ణాటక ఫారెస్ట్లో ఐడెంటిఫై చేయాలి. సో ఏవి మనకు సూటబుల్ అవుతాయని చెప్పేసి, తర్వాత వాటి ప్రొఫైలింగ్ చేయాలి. తర్వాత దెర్ ఇస్ ఏ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉందండి. సో అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకుంటూ పోతాము.
విత్ ఇన్ నో టైం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని మనము ఈ ఎలిఫెంట్ క్యాంప్ సెటప్ చేసుకోవచ్చు.